Proverbs chapter 27, సామెతల గ్రంథం 27వ verse అధ్యాయం 23. 23 వచనం. Be thou diligent to know the state of thy flocks, and look well to thy herds. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచుము. Look well to thy herds. The literal translation of that is, set thy heart well to thy herds. నీ మందల యందు మనస్సు ఉంచుము అనే మాట అక్షరార్థంగా మనం చెప్పుకోవాలంటే నీ దుడ్డు కర్రను నీ మందం మీద ఉంచుము అని మనం గ్రహించాలి. Be thou diligent to know. నీవు జాగ్రత్తగా తెలుసుకొనుము అంటున్నాడు. Set thy heart well. నీ హృదయాన్ని నీ మంద పట్ల స్థిరముగా ఉంచుకోమంటున్నాడు. This is very important when it comes to the shepherd and the care of the flock. కాపరి మంద పట్ల కాపరి చూపవలసిన శ్రద్ధను గురించి మనం చూస్తే ఈ విషయాలు చాలా అవసరమైనవి. What we saw yesterday, నిన్న మనం చూచిన సంగతులు we will have a brief thing over that. క్లుప్తంగా మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. Everything in the Christian life, whether it is an individual believer or a shepherd or collectively as an assembly, involves two important things. క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసి కానివ్వండి, కాపరి కానివ్వండి, సంఘము కానివ్వండి, రెండు ముఖ్య విషయాలు కలిగిన వారుగా ఉన్నారు. Number one, service in the presence of God. మొదటిది దేవుని సన్నిధిలో రక్షణ. That's why all of us have been given the priesthood. అందుచేతనే మనందరము కూడా ఆ యాజకత్వము పొంది సేవ చేసే దాని కొరకు నియమించబడ్డాము. God has given this spiritual privilege to us, దేవుడు ఈ ఆత్మ సంబంధమైన ఆధిక్యతను మనకిచ్చాడు. which normally no one can get it. ఇది అందరికీ దొరికేది కాదండి మామూలుగా. But God thought it right to give this privilege to us. దేవుడు ఈ ఆధిక్యతను మనకి ఇచ్చేదాని కొరకు అది సరియైనదని భావించాడు. And then the second thing is proclamation and the furtherance of the gospel of Lord Jesus Christ. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేది. So there is a within and without involved in the whole life of a believer. ఇలాగున విశ్వాసి జీవితం అంతటిలో మనం గమనించినట్లయితే సంఘము వెలుపల చేసే పని, సంఘము లోపల చేసే పని ఉన్నాయి. Now before I go further, నేను ఇంకా ముందుకు వెళ్ళేదానికంటే whether I use the word believer, whether I use the word shepherd, whether I use the word priest, or whether I use the word elder, it all means in our context of this meeting as the shepherd and the care of the flock. Concerning that, నేను విశ్వాసి అనే పదం ఉపయోగించినా, కాపరి అనే పదం ఉపయోగించినా, సంఘము అనే పని ఉపయోగించినా, పెద్ద అనే పని ఉపయోగించినా, ఈ కార్యక్రమాలు లేక ఈ కూడికల సందర్భంగా ఏర్పాటు చేయబడిన అంశం తగినట్లుగా నేను మాటలు చెప్తున్నాను. because by experience in some places there are very good lawyers, they come to me afterwards, no, you said you use this word, you use this word. కొంతమంది నా అనుభవంలో చూసింది ఏమిటంటే, మరి అనుభవం కల లాయర్లు ఉన్నారు, వారు మీటింగ్ అయిపోగానే వచ్చి నువ్వు ఈ పదం చెప్పావు, ఆ పదం చెప్పావు అని వాదించడానికి చూస్తారు. So what in the context of our meeting, it all coming to that same thing. కనుక మన కూడికల సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దానికి తగినటువంటిగా ఈ మాటలని నేను So ఉపయోగిస్తున్నాను. please don't catch me by my word. కనుక నన్ను పట్టుకోవడానికి పదాలలో ప్రయత్నం చేయకండి. Okay, let's go further. మనం సాగి వెళ్దాం. When these two important things, responsibilities entrusted upon us, had to be carried on, ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు మనకు అప్పగించబడి వాటిని నెరవేర్చేదాని కొరకు the ఇవ్వబడి enemy is waiting to bring the obstacles. ఆటంకాలు తీసుకురావడానికి శత్రువు కనిపెట్టి ఉన్నాడు. Where God's work is, there will be obstacles. దేవుని పని ఎక్కడ జరుగుతుందో అక్కడే ఆటంకాలు తప్పక ఉంటాయి. Because his main purpose is the gospel should not go. ఎందుకంటే అతని ముఖ్య ఉద్దేశం సువార్త ప్రకటించబడకూడదు అనేది. If the gospel is furthered, the redemption of soul will be there. సువార్త ప్రకటించబడినట్లయితే ఆత్మలు విమోచించబడే స్థితి ఉన్నది. God will be glorified. దేవునికి మహిమ కలుగుతుంది. He doesn't want that. అది వాడికి ఇష్టం లేదు. So we saw from Acts, అందుచేత మనం గమనించాం, the apostle is warning the elders in Ephesus that I'm going away, there is going to be problem in the midst of you. అపోస్తలుడు మరి పెద్దలను కదా వాళ్ళని పిలిచిన వాడాయి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో
ఆయన వారిని హెచ్చరిక చేసిన సంగతులు మనం ఆలోచన చేస్తాం. Grievous wolves are going to enter in, క్రూరమైన తోడేళ్లు లోపలికి ప్రవేశిస్తాయన్నాడు. because their main purpose is to destroy the flock. ఎందుకంటే మందను పాడు చేసేది వారి ముఖ్య ఉద్దేశం అన్నాడు. So if the flock is destroyed, gospel is stopped. మంద పాడైపోయినట్లయితే సువార్త ప్రకటించబడే ఆ పని నిలిచిపోతుంది. If the gospel is stopped, God is not glorified. సువార్త ప్రకటన నిలిచిపోయినట్లయితే దేవునికి మహిమ కలిగేదిగా ఉండదు. Then he says, there will be men among you ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు, మీ మధ్య నుండే కొందరు లేస్తారు, who will draw the people unto themselves. వారు మనుషులను తమ వైపు తిప్పుకుంటారు We అంటున్నారు. have this warning all along, right from the Old Testament to the New Testament. పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధన వరకు కూడా ఈ హెచ్చరిక మనకు ఇవ్వబడిందండి. And even to that extent, John talks about Diotrephes. యోహాను కదా ఈ సందర్భంగా మాట్లాడుతూ దయోత్రిఫెని గురించి కూడా As చెప్తున్నారు. I told you, there are many Diotrephes even among the assemblies. దేవుని ప్రజల మధ్య ఎందరో దయోత్రిఫీలు ఉన్నారని నేను మీకు చెప్పాను They కదా. take the glory and honor to themselves, and they want to be the supreme leader of an area like the kings and the emperors. ఘనతను మహిమను వారే తీసుకుంటూ దేవుని ప్రజల మధ్య వారు ఒక రాజులలాగా చక్రవర్తులలాగా ఉండాలని కోరుకునేవారుగా ఉంటున్నారు. If the number of assemblies are talked about, their name also should be heard about. సంఘములను గూర్చినటువంటి మరి సంగతులు చెప్పబడుతుండగా వారి పేర్లు కూడా అక్కడ చెప్పబడేది వారు కోరుకుంటారు. Even to such an extent, if anybody has to go to any place, please contact so and so brother, as if there is nobody else. ఎవరైనా ఒకవేళ ఒక స్థలానికి వెళ్ళేవారుగా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళేవారు ఫలానా వ్యక్తిని మీరు దయచేసి మరి సంప్రదించండి అని చెప్తుంటారు, మిగిలిన వారు ఎవరు అక్కడ లేనట్లుగా. This desire is the human weakness, and it is there among the believers who are supposed to have been changed into a new creation. ఈ విధమైనటువంటి ఈ ఆశ మానవ సంబంధమైనదిగా ఉంది. విశ్వాసులుగా మనం ఉండి మార్పు చెందిన వారంగా ఉన్నా కూడా ఈ ఆశను కలిగిన వారంగా కనబడుతున్నాం. The preeminence desire. నేను అందరికంటే ప్రథముడునుగా ఉండాలి అనే ఆ ఆశ. Paul is very concerned about it. పౌలు దీని గురించి ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా So ఉంటాడు. the divisions and the dissensions come. Divisions and the dissensions. అందుచేతనే మరి ఈ భేదములు ఆ తర్వాత కలహములు So the వస్తున్నాయి. enemy is happy. సాతానుడు కదా లేక శత్రువు ఈ విధంగా సాగుతుంటున్నాడు పనిలో. So we play in the hands of our enemy. ఈ విధంగా మనం ఆ శత్రువునికి చేతిలోనికి మనం దొరికే వారంగా ఉంటున్నాం. But what we read in Acts is, అయితే అపోస్తుల కార్యములో మనం చదివేది, the apostle is not telling the elders something new. అపోస్తులుడు పెద్దలు వారికి తెలియనటువంటి కొత్త సంగతిని మాట్లాడడం లేదు He వారితో. says that I have told all these things to each one of you individually. ఈ సంగతులన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీ ప్రతి ఒక్కరికి తెలియచేసి అంటూ ఉన్నాడు. I have warned you day and night in tears. పగలు రాత్రి కన్నీటితో నేను మిమ్మల్ని హెచ్చరించితిని అంటున్నాడు. That's what Proverbs says. సామెతల గ్రంథం దాన్ని మనకు Set తెలియచేస్తుంది. thy heart well. నీ హృదయాన్ని స్థిరముగా చక్కగా నిలుపుకోమంటున్నాడు. This is a very big responsibility. ఇది ఎంతో గొప్ప బాధ్యత. Then we saw from the beginning how a shepherd is made. ఆ తర్వాత ప్రారంభము నుండి కాపరి ఏ రీతిగా మరి సిద్ధపరచబడుతున్నాడో గమనించాం. How he is raised up ఎలాగూ కాపరిగా ఒక వ్యక్తి లేపబడుతున్నాడో చూచాం. from among the believers. విశ్వాసుల మధ్యలో నుండి As he set his heart, he fulfills his responsibility as the priest in the presence of God and in the furtherance of the gospel and in taking care of the soul. The Lord is raising him up as a leader. దేవుని సన్నిధిలో యాజకత్వమును జరిగించేవాడుగా ఉంటూ సేవ చేస్తూ వెలుపలికి వెళ్లి సువార్త ప్రకటించేవాడుగా ఒక వ్యక్తి ఎదుగుచూ ఉంటుండగా దేవుడు అతనిని కాపరిగా ఏ రీతిగా ఏర్పరచుచున్నాడో మనం గమనిస్తున్నాం. And from 1 Samuel yesterday we saw God is looking for faithful priests. మొదటి సమూయేలు గ్రంథము నుండి నిన్న మనం చూచాం కదా, దేవుడు నమ్మకమైనటువంటి యాజకుల కొరకు కనిపెట్టుచున్నాడని. And then we saw from Malachi, ఆ తర్వాత మలాఖీ గ్రంథములో మనం చూచాం, God's covenant with the priests in the Old Testament is a covenant of life and peace. పాత నిబంధనలో
యాజకునితో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ నిబంధన అతని జీవితాంతము కూడా దేవుని సన్నిధిలో ఆ సమాధానార్థమైనటువంటి పని చేసే దాని కొరకు చేస్తున్నాడు. Because he feared God. ఎందుకంటే అతడు దేవునికి భయపడ్డాడు కాబట్టి. Many leaders, many believers, many families, though they pretend or they show themselves to be holy, but when we enter into detail, there is no fear of God. అనేక మంది విశ్వాసులు, అనేక కుటుంబాలు, అనేక మంది నాయకులు దేవునికి భయపడుతున్నట్లుగా కనబడేవారుగా ఉంటున్నప్పటికీ కూడా యథార్థంగా దేవునికి లోబడే స్థితి లేని వారుగా ఉంటున్నారు. Very simple example. ఒక మామూలు ఉదాహరణ చూస్తే, believers have mastered the technique of telling lies. అబద్ధములు చెప్పే విషయంలో కదా విశ్వాసులు మంచి ప్రావీణ్యం సంపాదించారు. Even unbelievers can learn from the believers. అవిశ్వాసులు కూడా ఈ అబద్ధాలు చెప్పే విషయంలో విశ్వాసుల దగ్గర నేర్చుకోవలసిన స్థితి ఉంది. I will explain it a bit. కొద్దిగా వివరిస్తాను నేను దీన్ని. Suppose if something is asked of a believer, ఒక విశ్వాసిని మనం ఏమైనా అడిగామనుకోండి, he doesn't want to answer straight. నేరుగా సమాధానం చెప్పండి. He will say, let us pray about this. దాని గురించి మనం ప్రార్థన చేద్దాం బ్రదర్ అంటాం. The moment he says let us pray about it, most of the cases he has a negative intention, but he doesn't want to say that. మనం ప్రార్థన చేద్దాం సహోదరుడా అని చెప్తూ ఉంటుండగా ఆయన వాస్తవానికి అతని హృదయంలో మనం చెప్పే దాని పట్ల వ్యతిరేకమైనటువంటి భావం కలిగి ఉన్నాడు, కానీ దాన్ని బయటికి చెప్పకుండా దాచుకుంటూ ప్రార్థన చేద్దాం అంటున్నాడు. You know, in Nepali, నేపాలీలో మాకు ఒక పదం ఉంది. 2 words they commonly use. అక్కడ 2 పదాలు వారు మామూలుగా ఉపయోగిస్తారు. And because I keep on quoting that word, they don't like it. ఆ పదాలు నేను మాటకి చెప్తుంటాను కనుక వాళ్ళకి అది ఇష్టం ఉండదు. Here no potsa. That means we have to see. మనం చూద్దాం అనే మాట ఆ పదానికి అర్థం. When are you going to see? ఎప్పుడు చూస్తాం మనం? There is no end to that. It's a timeless thing. మనం చూద్దాంలే అనే దానికి ఒక అంతం అనేది లేదు కదా, ఎప్పటికైనా మనం చూస్తూనే ఉండొచ్చు. Another word they use in Nepali is ola. నేపాలీలో ఇంకొక పదం వారు చెప్పేది ఏంటంటే ఓలా అని. That means maybe. కావచ్చేమో అనే మాట దానికి. They should be Supreme Court lawyers. వాళ్ళు సుప్రీం కోర్టు లాయర్లుగా ఉండాల్సింది వాస్తవానికి. And the third thing is by expression. వారు మరి నేను వారి పదం వారు పలికే. I'm sorry, I'm quoting from there because I live among them. నేను వాళ్ళ మధ్య బ్రతుకుతున్నాను కాబట్టి వారు చెప్పే ఆ పదాలు నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. When you ask, brother, we want you to come. మరి సహోదరుడా మీరు మా మధ్యకు రావాలని మనం అడిగినట్లయితే, అట్లా చేయటం నాకు రాదు, మీరే చూడండి. That means he doesn't want to come. ఆయన ఎట్లాంటి భావం చూపిస్తున్నాడంటే వచ్చేది మాత్రం ఆయనకి ఇష్టం లేదనేది చెప్పలేక ముఖంలో చూపిస్తున్నాడు. It took 15 hard years for me to learn this simple truth. ఈ మామూలు సత్యాన్ని నాకు నేర్చుకోవడానికి 15 సంవత్సరాల సమయం పట్టింది. Now let's go further. సాగి వెళ్దాం. God blessed his priest. దేవుడు తన యాజకుని దీవించాడు. With the law of truth in his mouth. ఆయన నోట కదా ఆ ధర్మశాస్త్రమును గూర్చినటువంటి సత్యము నుంచి దీవించాడు. And then he says iniquity was not found in his mouth. అతని నోట దుష్టత్వము కనబడలేదు అని ఆయన చెప్తున్నాడు. Believers have different ways of escaping. తప్పించుకోవడానికి కదా మనం అనేక మార్గాలు కలిగిన వారంగా ఉంటున్నాం. But God says iniquity was not found in his lips. దేవుడు అంటున్నాడు అతని నోట దుష్టత్వాన్ని నేను కనుగొనలేదు అని. Only the law of truth was in his lips. I have blessed him with that. ధర్మశాస్త్రమును గూర్చిన సత్యమే అతని పెదవులలో నుండి వచ్చింది, నేను అతనిని ఆశీర్వదించాను అంటున్నాడు. And how he used this? దీన్ని ఏ విధంగా ఆయన ఉపయోగించాడు? He walked with me in peace and equity. సమాధానమందు ఐక్యత యందు అతడు నాతో నడిచాడు అంటాడు. And did turn many away from iniquity. అనేక మందిని దుష్టత్వము నుండి మళ్లించాడు అని చెప్తున్నాడు. What were the Diotrephes doing? దయోత్రఫీ ఏం చేస్తున్నాడు? John says, యోహాన్ అంటున్నాడు, even we are not allowed to be received. That is how they motivate the people. They bring the people into their net. ప్రజలను వారి ఉచ్చులోనికి లాగుకునేవారుగా ఉంటూ అతను చెప్పే మాటలు చూడండి,
మేము కూడా అంగీకరింపబడలేని వారంగా ఉన్నామంటున్నాం. Then we saw from Malachi ఆ తర్వాత మలాకి గ్రంథములో మనం చూచాం what responsibility the priest had. యాజకుడు కలిగి ఉన్న బాధ్యతలు ఏమిటి? The priest's lip should keep knowledge. యాజకుడు తన పెదవులందు జ్ఞానం ఉంచుకోవాల్సిన వాడుగా ఉన్నాడు. Knowledge of the word of God. దేవుని వాక్య జ్ఞానం. Knowledge of his God. ఈ దేవుని గూర్చినటువంటి జ్ఞానం. Knowledge of the work of God. దేవుని పనిని గూర్చినటువంటి జ్ఞానం. This is where the legacy is built. ఇక్కడే కదండి యాజకత్వములో ఉన్నటువంటి ఆ క్రమము నిర్మించబడింది. You know, my state where I live was ruled for many years by the communists. నేను జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతము అనేక సార్లు కమ్యూనిస్టుల ద్వారా పాలన And చేయబడింది. all of you know in the recent time there is a lot of problem in our brother's place in the, what is it, Jawaharlal Nehru University. ఈ మధ్య కాలంలో కదా మరి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఆ సమస్యలు మీరు విన్ని వారుగా ఉండవచ్చు. Leaving aside the political thing, ఈ రాజకీయ సంబంధమైన విషయాలు ప్రక్కకి what was పెడితే the real problem? నిజమైన సమస్య ఏమిటి? Rewriting the history. చరిత్రను తిరిగి రాయటం అనేది. That is what many are doing in the assembly today. సంఘాలలో అనేక మంది ఈ రోజు చేస్తున్న పని ఇదే. It is a sad thing. They do not know God has a record of everything. దేవుడు కదా ఆ క్రమమంతటిని కూడా వ్రాయించి ఉంచి ఉన్నాడనే సంగతి ఎరుగక వారు ఈ పనులు చేస్తున్నారండి. There should be honesty in maintaining the legacy. ప్రభువు వద్ద నుండి మనం పొందినటువంటి ఆ క్రమాన్ని కొనసాగించే విషయంలో యథార్థత మనలో ఉండాలి. When God did not shy away from mentioning the weaknesses and the failures of his people, why are we hiding that? దేవుడు తన ప్రజలలో ఉన్నటువంటి ఆ బలహీనతలు వారిలోని ఆ లోపములు దాచిపెట్టకుండా మన ఎదుటకు తెలియచేస్తుండగా మనం ఎందుకు వాటిని దాచిపెట్టుకోవాలి? These are for a lesson. ఇవన్నీ కూడా మన కొరకు These పాఠంగా are for ఉన్నాయి. us to learn. మనము నేర్చుకునే దాని కొరకు ఇవన్నీ ఉన్నాయి. It is not that because we are saved today by the grace of Christ, we are someone better than those Old Testament people. మనం కృపచేత రక్షించబడిన వారంగా పాత నిబంధన కాలములో ఉన్న వారందరికంటే గొప్పవారం అయినందున కాదు. In character and in our behavior, most of the time there is no difference between them and us. మన గుణగణాలలో మన ప్రవర్తనలో పాత నిబంధనలో ఉన్న వారితో మనం పోల్చుకుంటే తేడా ఏమీ కూడా లేదు. This is the most saddest thing. ఇది ఎంతో దుఃఖకరమైన సంగతి. In this situation, ఈ పరిస్థితిలో this shepherd is committed to serve. ఈ కాపరి సేవ చేసే దాని కొరకై నియమించబడ్డాడు. He is now made a shepherd by the Lord. ప్రభువు వలన ఇతడు కాపరిగా ఇప్పుడు చేయబడ్డాడు. Now he is made to serve. ఇప్పుడు సేవ చేసే ఆ పని అతను He is పొందినవాడు. committed to serve. లేక సేవ కొరకై నియమించబడినవాడు. Why he committed to serve? ఎందుకు సేవ నిమిత్తమై నియమించబడ్డాడు? You know, in the worldly terms, if I had to say, it's a thankless job. లోకంలో ఉన్న పదాలతో నేను చెప్పాలి అంటే Nobody is going to be satisfied, కృతజ్ఞత లేని పని ఇది. ఎవరు కూడా తృప్తి పడరు, including the family. కుటుంబంలో ఉన్న వారు కూడా తృప్తి చెందరు. They will tell often, why do you have to do all this? నువ్వే ఎందుకు ఈ పనులన్నీ చేయాలి అంటారు వాళ్ళు. And listen to all this. వీళ్ళు చెప్పే మాటలన్నీ పైగా వినాలి Why అంటారు. can't you leave it? ఎందుకు ఆ బాధ్యత విడిచిపెట్టకూడదు Let అంటారు. them do what they want. వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకొనివ్వండి అంటారు. But it is not some corporate responsibility, my dear boss. It is my spiritual responsibility. God has put this burden in me. What shall I do? ప్రియ సహోదరులారా లేక ప్రియులారా, ఇది ఒక కంపెనీ ద్వారా మనం పొందిన బాధ్యత కాదు. ప్రభువే ఈ బాధ్యత మనకు అప్పగించాడు కనుక దీని విషయమై మనం ఏం చేయాలి? I have not taken it upon myself. God has given this burden. I am his servant. ఈ బాధ్యతను నా అంతటా నేనే తీసుకోలేదు కానీ ప్రభువే నా మీద ఉంచాడు, ఆయనే ఇచ్చాడు. He has the joy of fulfilling this responsibility. ఈ బాధ్యతను నెరవేర్చవలసినటువంటి ఆ సంతోషం అక్కడ ఉంది. Why he does it? అలాగ అతను చేయించుంటుండే. Yesterday I gave the Bible verse, but we did not read. But today quickly we will read. నిన్న బైబిల్ వచనాన్ని చెప్పాను కానీ మనం చదవలేదు. త్వరగా చదువుదాం వచనాన్ని. He does it because he knows Christ and the Father. క్రీస్తును తండ్రిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నందుచేత ఆయన ఈ మాటలు పలికాడు. 1 John chapter 1. మొదటి యోహాను పత్రిక verses 1 to 3. మొదటి అధ్యాయం 1 నుండి 3 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో
కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. In short, if we have to say, ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే the apostle is telling, అపోస్తలుడు చెప్తున్నాడు, we have fellowship with the Father and with his Son Jesus Christ, and we are enjoying it to the optimum. తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ సహవాసం కలిగిన వారమై దాని యందు ఆనందించే వారముగా ఉన్నామంట. We want you also to enjoy that same fellowship, and we all should together enjoy this. మీరు కూడా ఆ సహవాసములో ఆనందించాలి, మనందరము కలిసి ఇందులో ఆనందించాలి. That is his first commitment. ఇది ఆయన మొట్టమొదటిగా చెప్తున్నటువంటి మాట. He wants the flock to enjoy the fellowship with the Father and the Son. తండ్రితోనూ కుమారుడితోనూ సహవాసమందు మంద ఆనందించాలి అని ఆయన కోరుతున్నాడు. Because ఎందుకంటే he knows the value of the love of God and the love of Christ and the grace which they have shown him. దేవుని ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ, అందులో ఉన్నటువంటి ఆ విలువను అతడు ఎరిగిన వాడుగా ఈ మాటలు చెప్తున్నాడు. 1 John chapter 3. మొదటి యోహాను పత్రిక 3వ I'm going to అధ్యాయం. give you all well known, very familiar verses. మనందరికీ పరిచయమైనటువంటి వచనాలే మీకు నేను చూపబోతున్నాను. 1 John chapter 3. మొదటి యోహాను పత్రిక 3వ verses 1 అధ్యాయం to 3. 1 నుండి 3 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. Every man that hath this hope in him purifieth himself even as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ కలిగి ఉన్న ప్రతి వారు కూడా ఆయన పవిత్రుడై ఉన్నలాగున పవిత్రులుగా తమ తామును చేసుకోవాలి. You are made holy because God said, for I am holy and be holy. నేను పరిశుద్ధుడని దేవుడు చెప్పినందున మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పినందున నీవు నేను ఈ పరిశుద్ధత We కలిగి are the ఉన్నాను. sanctified ones. మనము We పవిత్రపరచబడిన are the వారు, separated ones. మనము ప్రత్యేకపరచబడిన వారు. As he is separated, ఆయన ప్రత్యేకపరచబడిన as వాడైన he is holy, ఆయన పవిత్రుడై ఉన్నట్లు and we want you to know this. ఈ సత్యం మనం ఎరిగిన వారంగా This ఉంటాం. is the essence of the love of God. క్రీస్తు ప్రేమ యొక్క సారాంశం ఇదే. Verse 16 of the 16వ same chapter. ఇదే అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన నిమిత్తము మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. Because he laid down his life for us, మన కొరకు ఆయన తన ప్రాణము పెట్టాడు కాబట్టి we ought to lay down our life for the brethren. మనము మన సహోదరుల కొరకై ప్రాణము పెట్టవలసిన వారంగా ఉన్నాం. That is what the shepherd does with his flock. కాపరి మంద పట్ల చేసే పని ఇదే. We are for one another. మనము ఒకరినొకరు ప్రేమించాలి. I am there for you at all situations. అన్ని పరిస్థితులలో నేను మీతో ఉన్నానన్నాడు. I remember a statement from a young man. ఒక యవనస్తుడు చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తుంది. In a local assembly, there were a few young men. ఒక స్థానిక సంఘములో కొద్దిమంది యవనస్తులు ఉన్నారు. The Lord decided that the time for these young men has ended here, they should go elsewhere. ఈ యవనస్తులు మరి ఇక్కడ కలిసి ఉండే ఆ సమయం ముగిసింది, ఇక్కడ నుంచి వారు వేరే స్థలానికి వెళ్ళాలని దేవుడు నిర్ణయం Like చేశాడు. how he took away Paul and Barnabas. పౌలు బర్నబాలు ఎలాగూ అక్కడ వేరు చేసినట్లుగా So ఆయన these చేశాడు. young men were taken away from that place. కనుక ఈ యవనస్తులు ఆ స్థలం నుండి వేరే స్థలాలకు పంపబడ్డారు. But they were ministering to a lot of young people. అయితే వారు వెళ్ళిన స్థలాలలో అనేక మంది యవనస్తుల మధ్య పరిచయం Newly saved, encouraging them, teaching them to pray, teaching them to learn the scriptures. క్రొత్తగా రక్షించబడిన వారి ప్రార్థన చేయడంలోను వాక్యములు నేర్చుకునే విషయంలోను సహాయపడేది ఏ రీతిగానో వారు నేర్పుతున్నారు.
So one of the man came to one of these men who were going away. Now what shall we do? ఒక వ్యక్తి మరి అలాగ వెళ్ళిపోతున్న యవనస్తుల You're దగ్గరికి all వచ్చి going away. మీరంతా వెళ్ళిపోతున్నారు, మనం ఏం చేయాలన్నాడు. So this brother said, ఈ సహోదరుడు there are చెప్పాడు, other brethren, they will take care of you. ఇంకా మిగిలిన సహోదరులు ఉన్నారు కదా, ఈ పని వారు తీసుకుంటారు అన్నాడు. After 1 month, this young man who had gone away is receiving a desperate telephone call. ఒక నెల అయిపోయిన తర్వాత వారు వెళ్ళినప్పుడు ఒక యవనస్తుని కదా ఫోన్ కాల్ ఎంతో వేగంగా తీవ్రతంగా వస్తుంది. We need help. మాకు సహాయం కావాలని అడుగుతున్నారు. Why? What happened? ఏం జరిగింది అన్నాడు. You told us so and so are there. ఫలానా వాళ్ళు ఉన్నారు కదా, వారు చూసుకుంటారు లేనా అని చెప్పారు కదా. Like we used to come to you all, we went to their house. మీరు మా యొద్దకు వచ్చినట్లుగా మేము వాళ్ళ ఇండ్లకు వెళ్ళాం. And that brother says, now I am busy. ఆ సహోదరుడు అంటున్నాడు, ఇప్పుడు నాకు తీరిక లేదు అని. You come after some time. కొంత సమయం అయిన తర్వాత రమ్మంటున్నాడు. We went to the other brother and he says, I will tell you when you have to meet me. ఇంకొక సహోదరుడు దగ్గరికి వెళ్ళాము, ఆయన కూడా చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా దగ్గరికి రావాల్సిన సమయాన్ని నేను నీకు చెప్తానులే అని. That is not the shepherd's work. ఇది కాదు కాపరి యొక్క పని. His first preference is the flock. కాపరి యొక్క పని వ్యక్తులు కాదు కానీ మంద మొదటిగా. Okay, let's go further. ఇంకా సాగి వెళ్దాం. Chapter 4 verses 9. 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 9వ వచనం. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. Verses 9 and 10. 10వ వచనం కూడా చదువుకుందాం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. If we call ourselves that, Lord, we are the under shepherds of our chief shepherd. మన గొప్ప లేక ప్రధాన కాపరి క్రింద మనం కాపరులుగా ఉన్నామని మనం చెప్పుకుంటే, and if we say that we have been discipled and we have been raised up as leaders, లేక మనం శిష్యులుగా ఉండి నాయకులుగా ఇప్పుడు పంచబడ్డామని ఒకవేళ మనం చెప్పుకుంటే, we need to be the imitators of our master, the Lord Jesus Christ. మన యజమానైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని పోలి మనం పనిచేసే వారంగా ఉండాలి, ఆయన అనుసరించాలి. What was the purpose of his coming down and dying on the cross? ఆయన ఈ లోకానికి దిగివచ్చి సిలువలో చనిపోవడం వెనుకున్నటువంటి పద్ధతి ఉద్దేశం Why ఏంటి? God sent him here? దేవుడు ఆయనను ఎందుకు ఈ లోకానికి The పంపాడు? apostle is telling that we should live through him. అపోస్తలుడు తెలియచేస్తున్నాడు అదేమిటంటే మనం ఆయన కొరకు జీవించాలి అనేది. These are all written to believers, not to unbelievers. ఈ మాటలన్నీ అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే వ్రాయబడ్డాయి. Don't they know this? ఈ సంగతులు వారికి తెలియవనా? He is insisting about some truth. కొన్ని సత్యములు ఆయన నొక్కి చెప్తున్నాడు వారికి. Christ is for the church, so you need to be for the flock alone. క్రీస్తు సంఘము పట్ల ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు కనుక మీరు కూడా మంద విషయంలో అలాగూ through your service they may learn to live a good spiritual life. అందువలన మీ సేవను బట్టి వారు ఆత్మీయంగా చక్కగా జీవించేది నేర్చుకునే దాని కొరకై అంటున్నాడు. And then when you read in verse 10, 10వ వచనంలో మనం చూస్తే, he says the son became the propitiation for our sin. మన పాపముల కొరకు కుమారుడు ప్రాయశ్చిత్తమాయెను అంటున్నాడు. Even in the secular world, ఈ లోకములో కూడా గమనించినట్లయితే, the good leader is the one who takes the accountability of the failures of his subordinates. మంచి నాయకుడు ఎవడు అంటే అతని కింద అతనికి లోబడి పనిచేసేవారు చేసిన తప్పిదాలు కూడా నేనే బాధ్యుడును అని ఒప్పుకునేవాడు. He says it is his mistake. ఆ తప్పులన్నిటికీ కారణము నేనే అని ఒప్పుకునేవాడు. How many shepherds are willing to say like that? ఎంతమంది కాపరులు ఇలా ఒప్పుకునేవారుగా ఉన్నారు? Are they willing to accept the accountability and the responsibility of the failures of the good spiritual life of the flock? మందలో చక్కని ఆత్మీయ జీవిత విషయములో జరిగే ఆ పొరపాట్లకు మేము బాధ్యులము, మేము కారణమని ఒప్పుకొని అంగీకరించేవారుగా వారు ఉన్నారా? Now, another aspect. మరొక విషయం, since he knows very closely our Lord Jesus Christ and God and his fellowship is very close, he can talk about the Savior and his loss to his people. యోహాను ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని ఆ ప్రేమను చాలా దగ్గరగా చూచిన వాడుగా ఉన్నాడు కనుక ప్రభువును గురించి రక్షకుని గురించి ఇక్కడ తేటగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. Chapter 5 of the first epistle of John is talking about
this particular aspect. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని గురించి The whole ప్రత్యేకంగా chapter is talking on this. ఈ అధ్యాయం అంతా కూడా ఈ విషయాన్ని గురించి చెప్తున్నాడు. And then he can communicate and teach the flock. ఆయన ఆ మందతో మాట్లాడి నేర్పేదాని కొరకు. Because he knows how to communicate. ఎందుకంటే వారికి ఎలాగూ వారితో తెలియచేయాలో ఈ సంగతులు ఎరిగిన He వాడుగా knows ఉన్నాడు. how to teach. ఎలాగూ బోధించాలో ఎరిగిన వాడుగా ఉన్నాడు. You see, it is not a lecture on the pulpit, brother. It is a communicating to the heart of the soul, ఇది heart of the వేదిక sheep. మీద నుండి ప్రసంగం చేయడం కాదు, కానీ మందలో ఉన్న వారి ప్రతి ఒక్కరి హృదయంతో మాట్లాడే రీతిలో నేర్పేది. How a child is taught by the father lovingly. తండ్రి ఒక బిడ్డకు ఎలాగూ ప్రేమతో నేర్పేవాడుగా ఉంటున్నాడో అలాగున. 1 Peter chapter 5 verses 1 to 4. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. 1 to 4. 1 నుండి 4 వచనాలు. తోటి పెద్దను Chapter 5. 5వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక మొదటి 4 వచనాలు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడవు మహిమలో పారివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. It's very simple. ఇదెంతో There is సామాన్యమైన. nothing more to explain here. దీనికి మించి మనం వివరించుకోవాల్సింది ఏమీ లేదు ఇక్కడ. It is a willing responsibility. That's why I said yesterday that he has given his neck to this yoke. ఆయన ఈ కాడికి తన మెడను అప్పగించననే మాట నేను రాత్రి చెప్పాను. Not by ఇష్టపూర్వకముగా దాన్ని అప్పగించుకో, Not by force. బలవంతము చేత కాదు. Willingly he has given his neck. ఇష్టపూర్వకముగా తన మెడను కాడి కింద So అప్పగించాడు. he should learn to communicate and teach the flock. కనుక మందతో మాట్లాడి మందకు నేర్పేది మనం నేర్చుకోవాలి. When these things are done, ఈ పని జరిగిన తరువాత the flock trust him and his teachings. మంద అతని నమ్మేదిగా ఉంటుంది, అతని బోధ వినేదిగా ఉంటుంది. 2 John 2వ యోహాను పత్రిక verse 4. 4వ వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. This is a report on what has been done in the past and how the present is. గతములో జరిగినటువంటి పనిని గూర్చినటువంటి ఇది ఒక రిపోర్ట్గా ఉంది. అది ఎలాగూ జరిగిందని దాని గుర్చిన. Verse 8. 8వ వచనం చూడండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. Here is the warning. ఒక హెచ్చరిక ఇక్కడ ఉంది. Look to yourselves మీరే జాగ్రత్తగా పరీక్షించుకోండి. that we lose not those things which we have wrought. మనము పొందిన వాటిని పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడాలి. In verse 4, we saw about the legacy which has been built. 4వ వచనంలో నిర్మించబడినటువంటి ఆ క్రమము ఆ పద్ధతిని గురించి నేర్చుకుంటున్నాం. And the effect of that legacy which is continuing in the present. ఈ క్రమం అనేది ఇప్పటికీ కూడా కొనసాగుచు దాని యొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం. And when we come to verse 8, 8వ వచనానికి మనం it వచ్చేసరికి says, be careful. In the future, this legacy should not be erased. ఈ క్రమము మరి నిలిచి ఉండాలి, కానీ ఇది లేకుండా నిరర్ధకమై పోకుండా మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. Whichever apostle it is, they all are writing the same thing in different ways. రాసింది ఏ అపోస్తలుడైనా సరే అవే విషయాలను వేరు వేరు రీతులలో వారు రాసిన వారుగా ఉన్నారు. Because it is the Holy Spirit who is making them to say these things. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా ఈ మాటలు రాయించాడు. You know, the philosophy, even among the Christians in the Western world today, క్రైస్తవుల మధ్య పాశ్చాత్య దేశంలో కూడా ఒక తత్వ జ్ఞానం మీకు తెలుసా?
It may sound reasonable. చూడడానికి ఇది మరి బాగానే ఉన్నట్లుగా మనకు కనబడవచ్చు. Forget the past. గతాన్ని మర్చిపోదాం. The present is important. ఆ ప్రస్తుత కాలం చాలా ముఖ్యమైనది. What are you today? నీవు ఇప్పుడు ఏమై ఉన్నావు అనే ప్రశ్న. Yes, in other words, they can also say, ఇంకొక రీతిగా చెప్పుకోవాలంటే, don't glory in the past. గతాన్ని బట్టి నీవు అతిశయించబడవద్దు. Even scripture says that. లేఖనం కూడా ఈ మాటలు చెప్తుంది కదా. But కానీ when we look into the scriptures, లేఖనాలు మనం చూస్తుండగా why God has to quote repeatedly that He is the Lord God who brought you out of Egypt. ఐగుప్తు నుండి నిన్ను బయటకు తీసుకువచ్చినటువంటి దేవుడైన యెహోవాను నేను అని పదే పదే ఆయన ఎందుకు జ్ఞాపకం చేయవలసి వచ్చింది లేఖనాలలో? If that legacy is not understood, ఆ క్రమాన్ని దానిని మనం అర్థం చేసుకోకపోయినట్లయితే, if that past is not understood, ఆ గతాన్ని సరిగా మనం గ్రహించకుండా ఉన్నట్లయితే, the present cannot be strong. ఈ ప్రస్తుత కాలం మనం సరిగా నిలువబడలేము. If the స్థిరంగా present ఉండలేము. is not strong, ఈ కాలమందు లేక స్థిరత లేకపోతే the future is going to be shaky. భవిష్యత్ అనేది కదలికతో కూడేదిగా ఉంటుంది, నిలబడలేనిదిగా. So you need not to dwell in the glory in the past, అందుచేత గతములో జరిగినటువంటి ఆ ఘనత మీద మీరు నిలిచి but మాట్లాడవచ్చు. consider what has happened అయితే గతంలో ఏం జరిగిందో దాన్ని ఆలోచన చేయండి. and what is happening ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తలంచండి. and what it should be. భవిష్యత్తులో అది ఎలాగుండాలో గమనించండి. And then this sheep or this flock have confidence in Him and obey what He teaches. ఈ మంద లేక ఈ గొర్రెలు ఆయనంటే అవి లక్ష్య పెట్టేవిగా ఉంటాయి. ఆయన బోధ గ్రహించి దాని మీద నిలబడేవిగా ఉంటాయి. 3 John, third epistle, మూడవ పత్రికకు చూడండి. యోహాను 3వ పత్రిక 2వ వచనం, verse 3 3వ వచనం, and 4. 4వ వచనం. సత్య ప్రేములు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడు అగును. తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా క్షమించండి. నేను 2వ పత్రిక చదివాను. ఐఎమ్ సారీ that I read was from the second episode. So I'll now read it. Okay, read it. 3వ పత్రిక. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. I'm a very weak man. I'm a very emotional man. నేను చాలా బలహీనుణ్ణి, మరి ఎంత భావభావాలు ఎక్కువ కలిగిన వాడిని. So sometimes things go little. కొన్నిసార్లు అనుకున్న దానికంటే కదా వేరుగా వెళ్తాయి పరిస్థితి. Yesterday when I was sitting with my friend, నిన్న నా స్నేహితుతో నేను కూర్చున్నప్పుడు he was telling me something. కొన్ని విషయాలు నాకు చెప్పాడు. Do you know those places where we went for outreach? పలానా స్థలాలకు మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు సంగతులు గుర్తున్నాయా అన్నాడు. Those hutments where we preached the gospel. మనం ఆ గుడిసెలో ఉన్న వారి మధ్య సువార్త ప్రకటించాం కదా. Recently I met a man here. ఈ మధ్య ఇక్కడ నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను. He came to me and he introduced himself and he told me, you know, you all came there to preach the gospel and I heard that. ఆయన నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతూ మీ పలానా సమయంలో ఆ స్థలానికి వచ్చి సువార్త ప్రకటించారు కదా, అప్పుడు నేను విన్నాను అని చెప్పాడు. He was telling me, you see, how much we were those days we were much discouraged, but today when I hear this I'm very happy. ఆ దినాల్లో అయితే అక్కడ జరిగిన పని చూచి ఎంతో నిరాశపడ్డాం, కానీ ఇప్పుడు నేను ఆ సంగతి విన్నప్పుడు ఎంతో ఆనందించానని చెప్పాడు. That is what he is here. ఇక్కడ కూడా మనం చదువుకున్న మాటలో అదే, I rejoice greatly. నేను ఎక్కువగా సంతోషిస్తూనే అంటున్నా. When the brethren came and testified of the truth that is in thee. నీ పిల్లలలో వారి సత్యమును వారు అనుసరించి నడుచున్న సంగతి వారు వచ్చి నాకు చెప్పినప్పుడు, He doesn't say the truths which are known to thee. నీకు తెలిసినటువంటి సత్యము అనే మాట కాదు ఇక్కడ చెప్తుంది. He says the truth that is in thee. That means it is living. నీ యందు నివసించుచున్నటువంటి సత్యము అంటున్నాడు.
even as thou walkest in the truth. నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు The అంటే truth is living, సత్యము జీవించుచున్నది, and you have learned how to use the truth in the walk of your ఈ life. సత్యాన్ని నీ అనుదిన జీవితంలో నడుచుచుండగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నావు. That means they have learned to take that narrow road. అనగా ఆ ఇరుకైనటువంటి ఆ మార్గములో నడవడానికి వారు Which is ఇష్టపడ్డారు. a very difficult road. ఇది కష్టతరమైనటువంటి రోడ్డు, It is not a smooth one. ఇది నున్నుగా ఉన్నటువంటి రోడ్డు There కాదు. is so much of ups and downs. ఆ రోడ్లో కదా ఎన్నో హెచ్చు తగ్గులు ఉన్నాయి. If you climb the hills, you will know this. కొండలు ఎక్కినట్లయితే ఈ సంగతి మీకు అర్థమవుతుంది. Not through the steps. మెట్లు ఎక్కడం కాదండి. Anyway, coming to verse 4. 4వ వచనానికి వస్తే He says, I have no greater joy than to hear something. నేను వినేదానికంటే మించిన సంతోషము లేదు అంటున్నాడు. అదేంటో చూడండి. That my children walk in truth. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారనేది వినేదానికంటే. Those among whom the Lord made me to labor. దేవుడు ఎవరి మధ్య అయితే వారి ద్వారా పని జరిగించుతూ When ఉన్నాడు, I heard that they are walking in the truth, వారు ఆ సత్యము ప్రకారంగా నడుచుచున్నారు అని నేను విన్నప్పుడు, that is, the legacy is kept alive. అనగా ముందు నుండి వారికి నేర్పబడినటువంటి ఆ క్రమం వారు కొనసాగించుతూ It ఉన్నప్పుడు, is continuing. అది కొనసాగుచున్నదని తెలుసుకుని, That is my reward. అది నాకు బహుమానంగా ఉందంట. I don't need anything more than. నాకు ఇంకా ఏ బహుమానం అవసరం లేదంటున్నా. As long as I live, if I hear this, I am satisfied. నేను జీవించినంత కాలము ఈ సంగతి నాకు తెలియచేయబడినట్లయితే నాకు సంతోషం అంటున్నాను. That is the kind of labor is expected. మన యొద్ద దేవుడు కోరుచున్నటువంటి ఆ శ్రమ లేక పని ఈ విధమైనటువంటిది. This is now 12:20. Okay, thank you. For a long time. Okay. This is for what he has committed himself. ఆయన మన చేతులకు అప్పగించినటువంటి ఆ పని ఇదండి. But అయితే కానీ in the book of Ezekiel, యెహెజ్కేలు గ్రంథములో the Lord has something else to say ప్రభువు ఇంకొక మాట చెప్పవలసిన సంగతి కలిగిన వాడుగా about the shepherds of Israel. ఈ లోకములో ఉన్న కాపరులను గురించి We will చెప్తున్నాడు. not go through it, but in a nutshell I will tell you. ఆ మాటలను ఇప్పుడు మనం చదవం, కానీ దాని గురించి క్లుప్తంగా మీకు వివరిస్తాను. In Ezekiel chapter 34, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో verses 1 to 10, when you read, 1 నుండి 10 వచనాలు మీరు చదివినట్లయితే, the Lord has 5 accusations against the shepherds. కాపరుల మీద ప్రభువు మోపే 5 నేరాలున్నాయి. Number 1, మొదటిది, he says, you fleece the flock. Fleeced. మంద కదా మరి మీరు కొట్టివేశారంటున్నాడు. Number 2, రెండవది, you fed not the flock. మందను మీరు సరిగా మేపిన వారు కారు అంటున్నాడు. Number 3, మూడవది, you fed on the flock. ఆ మంద మీద మీరు పడితిరి అంటున్నాడు. You know, you understand what is ఈ fed మాటలు on. అర్థమవుతున్నాయి కదండి. They understand? Yes. You failed to guard the flock. మందను కాపాడే విషయంలో మీరు ఓడిపోయారు. You did not care the flock. మంద పట్ల మీరు శ్రద్ధ చూపిన వారు కారు. Let that not become our report card. మన రిపోర్ట్ ఆ విధంగా ఉండకుండా ఉండాలని It కోరుకుంటున్నాను. is very dangerous. అది ఎంతో ప్రమాదకరమైనది. See, God is gracious, but at the same time, He is a very jealous God about His people. దేవుడు కృప కలిగిన వాడు, అదే సమయంలో తన ప్రజల విషయంలో ఆయన ఎంతో పౌరుషం కలిగిన వాడు. There are some people who know how to escape responsibility. కొంతమంది బాధ్యతను తప్పించుకోవడం బాగా ఎరిగిన వారుగా తెలుసుకున్న వారుగా No, ఉంటారు. no, brother, I don't want all this elder deacon and all this thing. You all take care. I don't want. I want సహోదరుడా, to be ఈ a God. పెద్ద పని మరి పరిచారక రూపంలో నాకు వద్దండి, అన్ని మీరే చూసుకోండి అని చెప్తారు కొందరు. But they will find fault at everything. అట్లని ఊరుకుంటారంటే ఊరుకోరు, ప్రతి విషయంలో కూడా తప్పు చూపిస్తూ ఉంటారు. Boss, don't accuse, give solution also. నింద మోపకండి, సమాధానం కూడా వారికి చూపించండి పద్ధతి. If we cannot give solution,
don't accuse. వారికి పద్ధతి Don't find నేర్పలేకపోయినట్లయితే వారి మీద మీరు నేరం If మోపకండి. you are able to judge, give a solution also. For వారికి that. మీరు Remedy should be there. తీర్పు తీర్చేవారుగా ఉన్నట్లయితే ఆ సమస్యకు ఒక సమాధానం కూడా వారికి చూపండి, మార్గము చూపండి. It's a very big responsibility. ఇది గొప్ప బాధ్యత. Okay, one small question. ఒక చిన్న ప్రశ్న. Because we'll work among the village people to keep them awake all the time in the meeting. We have to keep on asking them questions and converse with them. గ్రామస్తుల మధ్య పనిచేస్తాం కనుక వారు మేము చెప్పే మాటలన్నీ వినడానికి ప్రశ్నలు వేయాలి, సమాధానాలు వాళ్ళ దగ్గర రాబట్టాలి. So that has become the inherent character now. అది ఇప్పుడు నాకు ఒక అలవాటుగా So I'm మారిపోయింది. sorry about questions. కనుక ప్రశ్న వేస్తున్నందుకు మరి వేరే అనుకోకండి. In the Old Testament, పాత నిబంధనలో the Lord gave about the tabernacle all the details. ప్రభు ప్రత్యక్ష గుడారము బలిపీఠం యొక్క వివరాలు ఇచ్చాడు. And the Ark of the Covenant. మందసాన్ని గూర్చిన వివరాలు Everything ఇచ్చాడు. was done. అవన్నీ చక్కగా చేయబడ్డాయి. And then he gave an instruction how that Ark of the Covenant should be moved. ఆ తర్వాత మందసాన్ని ఒక స్థలం నుండి మరొక స్థలానికి ఎలాగ వారు తీసుకొని పోవాలో దాని గురించిన వివరాలు చెప్పాడు. You know who has to carry that? దాన్ని ఎవరు మోసుకొని వెళ్ళాలో మీకు తెలుసు. You can answer it. You want me to answer? You can ఆ answer. సమాధానం చెప్పండి. ఎవరు మోయాలి దాన్ని? లేవీయులు కదా. The specially separated ones దాని కొరకు ప్రత్యేకింపబడినటువంటి ఆ లేవీయులు to serve him. ఆయనను సేవ చేసే దాని కొరక. But have you any time studied the design of that ark? ఆ మందసం దాని యొక్క అది ఎలాగ రూపించబడిందో దాన్ని ఎప్పుడైనా మనం చదివామా? The Lord knows everything. ప్రభు అయితే సమస్తం ఎరిగినవాడు. He could have given a very easy design. దాన్ని తయారు చేయడానికి సులువైనటువంటి ఒక పద్ధతి లేక ఒక పటాన్ని వారికి He చూపించగలిగాడు. has given such a design, and the poles that we inserted. అది ఏ రీతిగా తయారు చేయాలో, దానిలో ఏమేమి అమర్చబడాలో దాని గురించి ఆయన వివరించాడు. And when you carry that ఆ తర్వాత దాన్ని మీరు మోయాలి అంటున్నాడు. through the wilderness, అరణ్యములో కూడా మీరు దాన్ని మోయాలంటున్నాడు. through those rough roads, అరణ్యములో సరైన రోడ్లు లేనటువంటి మార్గాలలో it is designed in such a way within a short time you should feel the weight of that ark. కొద్ది కాలంలోనే అది తయారు చేయబడింది. ఆ మందసాన్ని మోయిచుండగా దాని యొక్క బరువు మీరు అనుభవించేవారుగా ఉండాలంటున్నాడు. As you carry it through, that weight should weigh you down. దాన్ని మీరు మోసుకొని వెళ్ళుచూ ఉంటుండగా దాని యొక్క బరువు మిమ్మల్ని కదా కృంగదీసేది. It's a very difficult task. అది ఎంతో కష్టమైన పని. Till Moses says, keep it down, you cannot. దానిని మీరు దించండి అని మోషే చెప్పేంత మట్టుకు మీరు మోసుకొని వెళ్ళాలి. Till the Lord says, come home, you cannot take rest. ప్రభు మీరు పరలోకానికి రమ్మని పిలిచేంత వరకు మీరు విశ్రాంతి తీసుకోకూడదు. Same is the principle in the New Testament. క్రొత్త నిబంధనలో కూడా ఇదే నియమం మనకుంది. What did Paul say? పౌలు ఏం చెప్తున్నాడు? The care of the flock completed. మందని గూర్చినటువంటి ఆ చింత కదండి ఏమంటున్నాడు? That's it. అంతే. The leadership. You should feel the weight of it, brother, on your shoulders. ఈ నాయకత్వం యొక్క ఆ బరువు మీ భుజముల మీద అనుభవించేవారుగా But ఉండాలి. it's a privilege to carry. అయితే దీన్ని మోసేది ఒక ఆధిక్యత. God has specified who has to carry. దేవుడే ఈ దీనిని ఎవరు మోయాలో ముందుగానే నిర్ణయించాడు. So we need to be very careful about this. అందుచేత ఈ విషయమై మనం So జాగ్రత్త. how are we going to carry this? కనుక దీన్ని ఎలాగ మనం మోయగలం? It is, we need to think about it. దాని గురించి మనం ఆలోచన చేయాలి. So we are going to a new area now. ఇప్పుడు మరొక భాగంలోనికి వెళ్ళబోతున్నాం. We have finished the preliminary things in 1.5 days. ఆ 1.5 మరి దినాలలో మూల సత్యాలు మాత్రమే ముగించాం ఇప్పటికీ. Because I take a long time. ఎందుకంటే నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. Not like our brother. మన సహోదరుడు Bullseye, straight, boom. ఆయన నేరుగా సూటిగా మాట్లాడుతున్నారు. I go round and round. నేనైతే చుట్టూ తిరిగి చెప్పేవాడిగా ఉన్నా. I'm a very bad Israelite. నేను చెడ్డ ఇశ్రాయేలీని. Okay, now let's go to Ezra chapter 7. ఇప్పుడు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయానికి వెళ్దాం. Ezra chapter 7. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం.
Ezra chapter 7, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం verses 1 to 10. 1 నుండి 10 వచనాలు చదివి Yeah. గమనించండి. 7వ అధ్యాయం 1 నుండి 10 వచనం వరకు చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశములో నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరాయ కుమారుడై ఉండెను. సెరాయ అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహిటూబు కుమారుడు, అహిటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మెరాయోతు కుమారుడు, మెరాయోతు జెరహ్యా కుమారుడు, జెరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అబీషువా కుమారుడు, అబీషువా ఫీనెహాసు కుమారుడు, ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలులు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. Okay, go to Ezra chapter 2. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయానికి రండి. Ezra chapter 2, verses 59 to 63. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 59 నుండి 63 వచనాల వరకు. మరియు తేల్మెలహు, తేల్హర్ష, కెరాబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలులో కారో తెలియకపోయెను. వారు ఎవరనగా దెలయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 682. మరియు యాజకులలో హబాయియా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిలై యొక్క కుమార్తెలలో ఒకతను పెండి చేసుకుని వారి పేళ్లను బట్టి బర్జిలై అని పిలువబడిన వారి వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీము తుమ్మీమును ధరించుకొనగల ఒకడు యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్టమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. I'm not going to dwell in the history much. ఈ చరిత్రను గురించి నేను ఎక్కువ చెప్పబోవడం లేదు, కానీ But now we read about 3 different people. 3 రకాల ప్రజలను గురించి మనం చదువుకున్నాం. In chapter 2, we are reading about 2 groups. 2వ అధ్యాయంలో 2 గ్రూపుల వారిని గురించి చదువుకున్నాం. And in chapter 7, we read about 1 individual. 7వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి చదువుకున్నాం. Now let's dwell in chapter 2 for a while. కొద్దిసేపు 2వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. Now we are going deeper into the responsibility, how the shepherd is going to fulfill his responsibility. కాపరి తన బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాలో అనే దాని విషయమై ఇప్పుడు మనం చూడబోతున్నాం. We know how he is made. అతడు ఎలాగూ ఏర్పరచుకోబడ్డాడో ఎరిగి Now ఉన్నాం. how he has given his neck. ఇప్పుడు తన మెడను కాడి కింద ఎలాగూ ఉంచాడో మనం తెలుసుకున్న వారంగా ఉన్నాం. Now we are going to see what all problems are going to come. ఇప్పుడు మరి ఏ విషయాలు వారు కలిగి ఉన్నారో ఆ సంగతులు The చూడబోతున్నాం. first one, మొదటిది, which is there in verse 59. 59వ వచనంలో ఉంది. After the captivity. ఆ చెర అయిపోయిన తర్వాత, How many years of captivity? ఎన్ని సంవత్సరాల చెర అండి? Huh? 70 years of captivity. 70 సంవత్సరముల చెర. Here these people have come. వీరు తిరిగి వస్తున్నారు. When they came, వారు వచ్చినప్పుడు the responsible leaders బాధ్యత కలిగిన నాయకులు took the list. ఆ పేర్లు పట్టిక తీసుకున్నారు. Okay, who are you? మీరెవరు అన్నారు. Oh, we are so and so, so and so, so and so. మేము ఫలానా 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 అన్నారు.
ఆ పట్టిక అంతా చూస్తున్నాడు. Tell again. Your name is not found. మీ పేరు ఈ పట్టికలో ఎక్కడ లేదు కదా. Can you give us some evidence that you belong to Israel? నీవు ఇశ్రాయేలు జాతికి చెందినవాడవని ఏమైనా రుజువు నీ దగ్గర ఉందా అన్న. We were in captivity for 70 years. 70 ఏళ్ళు మేము చెరలో ఉన్నాం కదా అంటున్నారు వారు. Probably they were born there, I do not know. ఒకవేళ ఆ చెరకాలంలో పుట్టారేమో వారు నాకు తెలియదు. Our parents were there, our grandparents were there, whatever it is, all the story. And I was also there. Now I have come here. మా తండ్రులు మా పితరులు అక్కడ ఉన్నారు కనుక అక్కడ పుట్టి పెరిగా మేము అక్కడికి చెందిన వారం అంటున్నారు. And we were told that we will go back to Jerusalem. మేము తిరిగి యెరూషలేముకు వెళ్తున్నామని మేము చెప్పబడ్డాం. So now we have traveled. కనుక ప్రయాణం చేస్తూ We have come here. ఇక్కడికి వచ్చాం. You know how long the duration of the travel? వారి ప్రయాణం ఎంత సమయం పట్టిందో మీకు తెలుసా? It's almost 4 months. 4 నెలల కాలం పట్టింది. These men, these people traveled 4 months and come there, and here they hear. వీరు 4 నెలలు ప్రయాణం చేసి ఈ స్థలానికి తిరిగి వచ్చారు. Your name is not there. మీ పేరైతే ఈ జాతి పట్టికలో లేదు. There are many in the assembly, they do not know how they are saved. సంఘాలలో ఈ దినాలలో అనేక మంది ఉన్నారు, ఎలాగూ రక్షించబడ్డారో కూడా తెలియని వారు చాలా మంది. They belong to Christ or not, they have no knowledge. వారు మేము క్రీస్తుకు చెందిన వారమా కాదా అనే విషయంలో వారు సరిగా అర్థము చేసుకున్న వారు కారు. Who is responsible? దాని బాధ్యులు ఎవరు? Are they? వాళ్ళే బాధ్యులా? 4 months they travel, brethren. He joke. సహోదరుల 4 నెలలు వారు ప్రయాణం చేసి వచ్చారు. They were waiting for this moment. ఈ క్షణము కొరకే కదా కనిపెట్టుకొని ఉన్నారు. They come there and the leaders say that your name is not found. వారు అక్కడికి వచ్చి ఉండగా నాయకులు చెప్తున్నారు ఇక్కడ నీ పేరు ఇందులో సరిపోవడం లేదు అని. Give us some clue that you belong to Israel. నీవు ఇశ్రాయేలీయుడు అనే దాని కొరకు రుజువేమైనా చూపమంటున్నాడు. Where shall we go? మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అంటున్నారు వాళ్ళు కదా. You ask those some of them who travel abroad and lose their passport in the airport. What is their condition? ఇతర దేశాలకు ప్రయాణాలు చేస్తున్న వారు ఒకవేళ విమానాశ్రయంలో దిగగానే పాస్పోర్ట్ పోగొట్టుకున్న వారుగా ఉంటే వారి స్థితి ఏ విధంగా ఉందో అడుగుండే వాడిని. Nowhere to go. ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు. Who is responsible? ఎవరు బాధ్యులు దానికి? Are these people? వీళ్ళే బాధ్యులా? Yes, they are also responsible. వాళ్ళు కూడా బాధ్యులే నిజానికి. But those who were above them, వారికంటే పై ఉన్నటువంటి వారు, probably their parents, ఒకవేళ తల్లిదండ్రులు కావచ్చు, they should have told them to whom they belong. తల్లిదండ్రులు మీరు ఫలానా ఫలానా రీతిగా ఫలానా వంశానికి చెందిన వారని పిల్లలకు నేర్పి ఉండవలసిన వారు. Being in the captivity along with Israel is no excuse that you belong to Israel. ఇశ్రాయేలుతో పాటు చెరలో మీరు ఉన్నారు అనేది ఒక్క కారణమే మీరు ఇశ్రాయేలీలలో ఒక్కడని చెప్పడానికి రుజువు కాదు. Suffering along with them, traveling along with them, putting on all the hardship doesn't mean that you belong. వాళ్ళ మధ్య వారితో ఉండి శ్రమ పొందిన వారై వారితో ప్రయాణం చేసిన వారై వారి మధ్య ఉండుట మీరు వారికి చెందిన వారు అనే దానికి నిదర్శనం కాదు. How many shepherds have fallen prey to the pressures in the assembly? ఎంతమంది కాపరులు సంఘములలో ఉన్నటువంటి ఆ ఒత్తిడికి పడిపోయేవారుగా ఉన్నారండి. Other elders pressure, family pressure, friends pressure. తోటి పెద్దల వలన వచ్చే ఒత్తిడి, కుటుంబము నుండి వచ్చే ఒత్తిడి, స్నేహితుల ఎదురు నుండి వచ్చే ఒత్తిడి. Baptize them, take them into fellowship. This soul doesn't know how this soul is born in God's family. దేవుని కుటుంబములోనికి చేర్చబడ్డామని చెప్పే ఆ ఆత్మ ఏ రీతిగా రక్షించబడిన సంగతి ఎరుగుకుండా ఉంటుండగా వారి విషయమై ప్రవర్తించారు. They could not show their father's house. మా పితరుల మా వంశము ఇది అని వారు పితరులను గురించి చూపలేకపోయారు. No trace of their genealogy. వారి వంశ క్రమములో వీరి ముఖాలు ఎక్కడ కనబడడం లేదు. Many are there. అనేక మంది ఎక్కడ ఉన్నారు సంఘాలలో just like that. అలాగనే ఉంటున్నారు చాలా మంది. So we need to be very careful. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి. We should show them how they are born. వారు ఏ రీతిగా తిరిగి జన్మించారో అనేది మనం వారికి చూపాలి. No doubt that soul in sin had cried out to the Lord and the soul was saved.
వారు దేవుని యొద్ద కన్నీరు పెట్టి ఒకవేళ రక్షించబడిన వారుగా ఉండే విషయంలో సందేహం లేదు. It is a momentous work by the Spirit of God. ఇది దేవుని పరిశుద్ధాత్మ యొక్క పనిగా, From darkness unto light. చీకటిలో నుండి వెలుగులోనికి వారు నడిపించబడే. This is the newborn baby, doesn't know anything. వారు కొత్తగా జన్మించిన శిశువులాగా ఉన్నారు, ఏమి తెలియని వారుగా ఉన్నారు. Now this baby is given in our hands. ఈ శిశువు మన చేతిలో ఉంచబడింది. It is our responsibility to explain what this salvation you have gone through. కనుక మీరు పొందినటువంటి ఈ రక్షణ ఏ విధమైందో అనే సంగతులు వారికి వివరించవలసిన బాధ్యత మన మీద. What is this faith in Jesus Christ our Lord means? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏమిటో మనం వారికి వివరించవలసి. What is the meaning that you are a child of God? నీవు దేవుని బిడ్డవు అనే దానికి అర్థమేమిటో వివరించవలసిన What is అవసరం. the meaning that God is your father? దేవుడు మీకు తండ్రి అనుటలో ఉన్న అర్థమేమిటో వివరించవలసిన అవసరం ఉంది. Even this very fundamentals are not taught. ఈ మామూలు లేక మూల సత్యాలు కూడా నేర్పబడే స్థితి లేదని. They know all about tabernacle. ప్రత్యక్ష గుడారాన్ని గురించి వారికి తెలుసు. They know all about the doctrines. వారు బోధలన్నిటిని గురించి సంగతులు తెలుసు. They have very good knowledge about the revelation. ప్రకటనను గూర్చినటువంటి మరి ఎంతో మంచి జ్ఞానం కలిగి ఉన్నారు. The basic fundamental is అయితే not there. మూల సత్యం మాత్రం వారిలో లేదు. Now the second one. రెండవ సంగతి, We read about them వారిని గురించి మనం చదివాం. in verse 61 61వ and వచనం, 62. 62వ వచనంలో. Now who are these people? వీరెవరు? They are little smarter than others. వారు మిగిలిన వారి కంటే కొంచెం చురుకైనటువంటి వారు, తెలివైనటువంటి వారు. They were able to show that they belong to Israel. మేము ఇశ్రాయేలులకు చెందిన వారమని రుజువు చూపగలిగిన వారు. Not only that, one step further. దానికంటే ఒక మెట్టు ఎక్కువగా It is written here, and of the children of the priests. యాజకుల పిల్లలు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. And then in verse 62 it says, 62వ వచనంలో ఉంది, these sought their registration among those that were reckoned by genealogy. వారు తమ తమ వంశావళిలో లెక్కలలో పేర్లు వెదకినప్పుడు అనే మాట చూస్తున్నాం. But their names were not found. వారి పేర్లు అక్కడ కనబడలేదు. Because they are able to say that they belong to priest family. మేము యాజకుల కుటుంబానికి చెందిన వారము అని చెప్పగలుగుతున్నారు. They are able to show their genealogy. ఆ వంశ క్రమాన్ని చూపగలుగుతున్నారు. But their names are not found to be registered as the priests. ఆ వంశలో యాజకుల లిస్టులో వీళ్ళ పేర్లు మాత్రం రాయబడలేదు. Why? ఎందుచేత? Why was not found? ఎందుకు వారి పేర్లు ఉన్నాయి? The answer is there. సమాధానం ఇక్కడే ఉంది. What is that answer? దీని సమాధానం ఏమిటండి? It is written here, the children of Barzillai. బర్జిల్లయి పిల్లలు అని ఇక్కడ మనం చూస్తున్నాం. The Gileadite. గిలాదీయులు. And called after their name. వా పేర్లను పెట్టి పిలువబడిన వారుగా ఉంటున్నారు. There was nothing wrong in marrying a Gileadite. గిలాదీయులను పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. Levites used to marry others also. లేవీయులు ఇతరులను కూడా మరి వివాహమందు జతపరచబడేవారుగా But the ఉన్నారు. problem is, సమస్య ఏమిటంటే they refuse to retain their identity that they are priests. మేము యాజకులము అనే వారు కలిగి ఉన్నటువంటి ఆ గుర్తింపును కలిగి ఉండడానికి వారు నిరాకరించిన వారుగా They ఉన్నారు. took pride that we belong to Barzillai, the Gileadites. మేము గిలాదీయుడైన బర్జిల్లయ్యకు చెందిన వారమని చెప్పుకునే విషయంలో వారు అతిశయించారు. That is what their parents have done. వారి పితరులు తల్లిదండ్రులు చేసిన పని అది. They were told that you belong to priest family. యాజకుల కుటుంబానికి చెందిన వారమని చెప్తున్నారు. But we belong to the Barzillai, the Gileadites. అయితే గిలాదీయుడైన బర్జిల్లయ్యకు చెందిన వారం అంటున్నాడు. The most painful and sorrowful portion in this ఎంతో book. దుఃఖకరమైనటువంటిది, Two విచారకరమైనటువంటిది. groups. రెండు రకాలు. One want to be counted as the part of the returned Israelites. తిరిగి వచ్చిన ఇశ్రాయేలీలలో లెక్కింపబడేదానికి కోరుకున్న ఒక గ్రూప్ వారు. Their citizenship has become a question mark. వారి పౌరసత్వం ఇక్కడ ప్రశ్నార్థకమైంది. And the second one, రెండవది, they want to enjoy the privilege and the blessing, the gift which their forefathers have received as
but they sought him. వారి పితరుల వలన వారికి కలిగినటువంటి ఆ ఆధిక్యతలు ఆ వరములు అనుభవించాలి ఆనందించాలని కోరుకున్నారు, కానీ పేర్లు అక్కడ లేనివారుగా ఉంటున్నారు. Look, we allow you to be here, మీరు ఇక్కడ మిమ్మల్ని ఉండనిస్తాం, గమనించండి. but you have no part in any holy thing. Still the Lord shows. అయితే ప్రభు చూపేంత మట్టుకు ఆ పవిత్రమైనటువంటి పనిలో మీకు పాలు లేదు అంటున్నాడు. There are many who come to the assemblies to be received. సంఘాలకు వచ్చే అనేక మంది ఉన్నారు, వారిని మనం ఆహ్వానిస్తున్నామా? Oh, you tell them, brother, can you wait for a week? We want to check something. We want to talk to you. సహోదరుడా, నీతో మేము మాట్లాడాలని ఉన్నాం, ఒక వారం మీరు ఆగి ఉండగలరా అని మనం Because he చెప్పినట్లయితే, came and landed just 5 minutes before the meeting. ఆ కూడికకు 5 నిమిషాలు ముందుగా వచ్చాడు, ఆయన గురించి మనకు తెలుసుకోవడానికి అవకాశం We have no లేదు. idea who he is. ఆయన ఎవరో మనకు తెలియదు. Now you tell that, finish, there will be a volcano around. మీరు ఆగండి, Erupting. మిమ్మల్ని గురించి తెలుసుకునేంత వరకు ఆగండి అంటే మాత్రం అక్కడ కదా భూకంపం లాగా అగ్ని బయటకు వచ్చేదిగా ఉంటుంది, లావాలాగా. Why is that? ఎందుకు జరుగుతున్నట్లా? The shepherds have not taught them how to go around the assemblies. కాపరులు కదా ఏ రీతిగా వారు వెళ్ళాలో అనేది నేర్పకపోయినందు వలన జరుగుతుంది. How to join in fellowship. సహవాసంలో ఏ రీతిగా కలుసుకోవాలనేది నేర్పకపోయినందు వలన జరుగుతుంది. We read about Paul in the book of Acts. అపొస్తలుల కార్యములో పౌలుని గురించి మనం చదివాం. He purposed in his heart to be with the believers. విశ్వాసులతో మరి ఆ సమయంలో ఉండేదాని కొరకు తన హృదయంలో His heart's నిశ్చయించుకున్నాడు. desire was good. ఆయన హృదయాశ మంచిది. But were the believers willing to accept him? అయితే విశ్వాసులు ఆయనను అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు. Till Barnabas came in the picture, they were not. బర్నబాలు వచ్చి కదా అతని గురించి చెప్పేంత మట్టుకు ఆయనను వారు It is అంగీకరించారు. based on the spiritual reputation and the standing and the testimony of Barnabas, they accepted Paul. బర్నబాకు ఉన్నటువంటి ఆ ఆత్మీయమైనటువంటి పేరును బట్టి, ఆయనను గూర్చినటువంటి మంచి అభిప్రాయం అందరం ఎద్దు ఉన్నదానిని బట్టి ఆయన మాటలు అందరూ అంగీకరించిన వారిగా It ఉన్నారు. doesn't end there. Yesterday we saw that. నిన్న మనం దాన్ని చూసాం, అక్కడే అది అంతమైపోలేదు. Paul proved it through his life and his service there among the believers that what Barnabas vouched about him is correct. పౌలు బర్నబా తనను గూర్చి ఏ ఏ సంగతులు ఇతరులకు తెలియచేశాడో వాటన్నిటినీ కూడా తన జీవితం ద్వారా తను చేసిన పని ద్వారా నిరూపించుకున్నవాడుగా కూడా ఉన్నాడు. Why this problem ఎందుకు ఈ came? సమస్య వచ్చింది? The result of negligence of the parents. తల్లిదండ్రులు చూపిన No నిర్లక్ష్య భావం. genealogy were told to them either verbally or written. వారికి వచ్చినటువంటి ఆ వంశ క్రమాన్ని గురించి తల్లిదండ్రులు నేర్పలేదు, ఎక్కడ అది వ్రాయబడలేదు. And the claim to the priesthood is not your right, it is a privilege. యాజకత్వానికి ఉన్నటువంటి మీరు కోరుకునే ఆ కోరిక అది మీ హక్కు కాదు, అది ఇవ్వబడే ఒక ఆధిక్యత మాత్రమే. Now who are these Gileadites? వీరు ఎవరు? You know the origin of the Gileadites? ఈ గిలాదీయుల యొక్క ఆ ప్రారంభం ఎక్కడుందో మీకు తెలుసా? Open the book. చూడండి ఎక్కడున్నది. Numbers 27. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. Numbers 27, సంఖ్యాకాండం 27వ అధ్యాయం verse 1. మొదటి వచనం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. Who are they? ఎవరు వారు? They belong to Manasseh. మనష్షే గోత్రానికి చెందినవారు. Who was Manasseh? ఈ మనష్షే వంశస్థుడు ఎవడు? Joseph. యోసేపుకు చెందిన కుమారుడు. So now we went back to the genealogy. ఇప్పుడు వంశక్రమంలోనికి We మనం went to the root. ఆ మూల లేక ఆ ప్రారంభంలోనికి వెళ్తున్నాం. So Gileadites originated from the tribe of Manasseh. కనుక ఈ గిలాదీయులు మనస్సే వంశములో నుండి వచ్చినటువంటి వారు. And Barzillai comes from Gilead. బర్జిల్లై గిలాదుకు చెందినటువంటి వాడు. But we read here in Numbers 27, సంఖ్యాకాండం 27లో మనం since there were చూస్తున్నాం, no sons in that family,
ఆ కుటుంబములో కుమారులు లేరు కాబట్టి The daughters went and requested for inheritance so that their father's name be retained. కుమార్తెలు వెళ్ళి మాకు స్వాస్థ్యం ఇవ్వండి, మా తండ్రి పేరును మరి నిలువబెట్టడానికి మాకు స్వాస్థ్యం ఇవ్వండి అని బ్రతిమాలాడు. And Moses said, okay. మోషే సరే అని ఒప్పుకున్నాడు దానికి. Is it so? అవునా? We have to note a lot of things here. It's all small things. ఇక్కడ చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉన్నాయి రాయబడి. It is a very reasonable argument. ఇది వాదించడానికి చాలా మరి సరైనదిగా కనబడుతున్నటువంటి. Moses didn't say okay. మోషే సరే అని చెప్పలేదు. He took it to his boss, the Lord యజమాని himself. దేవుని దగ్గరికి ఆ విషయాన్ని తీసుకువెళ్ళాడు. Look, now you tell me what I have to do. నేను ఈ విషయంలో ఏం చెప్పాలయ్యా, నాకు చెప్పమన్నాడు, సమాధానం Now ఏమన్నా. who is the shepherd? ఇప్పుడు ఎవరు కాపరి? Not Moses. మోషే కాదు కాపరి, There, దేవుడే, the Lord himself. యెహోవా దేవుడు. So the Lord said, ప్రభు చెప్పాడు, that's okay, you go ahead. మంచిది, వాళ్ళకి స్వాస్థ్యం. Then he came and he said, okay. అప్పుడు వచ్చి వారికి సరే మీకు స్వాస్థ్యం ఉంది అన్నాడు. It may sound reasonable to us, brothers. ఇది మనం వాదించడానికి చాలా మరి సరిపోయిందిగా There are many కనబడవచ్చు. judgments which may be right in our thinking. మన ఆలోచనలో మనం తీర్చే తీర్పులు సరైనవిగా అనేక సార్లు కనబడతాయి. But still it is our responsibility to consult the Lord first and Aina- seek his will. అయినా కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చిత్తాన్ని కనుగొనేది, ఆయన వద్ద కనిపెట్టేది మన బాధ్యత. And seek his permission. ఆయన అనుమతి తీసుకునేది, కోరేది మన బాధ్యత. Unless he allows, ఆయన అనుమతించకపోతే let us not take a step further. Let us wait on him. ఒక అడుగు కూడా మనం ముందుకు వేయకుండా అక్కడే నిలిచి ఉందాం. Now here, two kind of negligence. ఇక్కడ రెండు రకాల నిర్లక్ష్య These భావం. people continued in their marriage alliance, but they retained the name of Barzillai. వీరు వివాహం చేసుకుని ఆ వివాహ వ్యవస్థలో కొనసాగారు, కానీ బర్జిల్లై పేరు మాత్రమే వారు పెట్టుకున్న వారుగా They didn't కనబడుతున్నారు. go by that Levitical, that lineage. ఆ లేవియ క్రమము ప్రకారంగా వారు సాగిన వారుగా లేరు. Now we read chapter 7. 7వ అధ్యాయం మనం చదువుకున్నాం. How does it start? ఎలా We will go there ప్రారంభమైంది? once again. మరలా వెళ్దాం ఎజ్రా 7కి. There it talks about the king who ruled. అక్కడ రాజ్య పాలన చేస్తున్న రాజు పేరున్నది. And during that king's rule, ఆ రాజు పాలన చేయుచుండగా it talks about Ezra. ఎజ్రాను గురించి మాట్లాడుతున్నాడు. How does it talks about Ezra? ఎజ్రాను గురించి ఏం చెప్పబడుతుంది ఇక్కడ? It goes up to Aaron. అహరోను వరకు కదా ఆ పేర్లు ఆ వరుస క్రమం వెళ్తుంది. Ezra's lineage is traced, or the genealogy is traced up to Aaron. ఈ ఎజ్రా యొక్క ఆ వంశావళి చెప్పబడుతుంటుండగా అది అహరోనుకు ఏ విధంగా మరి లింక్ చేయబడిందో, జత చేయబడిందో ఆయన వివరిస్తున్నాడు. Ezra's parents did not have cloud to store information, brothers. ఈ దినాల్లో కదా క్లౌడ్ అనే ఒక టెక్నాలజీ ఉంది. ఎజ్రా తల్లిదండ్రులకు ఆ టెక్నాలజీ లేదు, ఈ పేర్లన్నీ దాచిపెట్టుకోవడానికి. అందులో Imagine they were in captivity. గమనించండి, వారు చెరలో ఉన్నారు. They were crying there. ఆ చెరలో వారు ఏడ్చున్న వారుగా ఉన్నారు. Psalm 137. 137వ కీర్తన. They were ridiculed. వారు అపహాస్యం And in పాలయ్యారు. that situation, ఆ పరిస్థితులలో we do not know how old Ezra was. ఎజ్రా వయసు అప్పుడు ఎంతో మనకు If తెలియదు. there are wise men here who knows that, he can tell me after the ఇక్కడ session. ఆ ఎజ్రా వయసు అప్పుడు తెలుసుకున్నటువంటి జ్ఞానులు ఇక్కడ ఎవరైనా ఉంటే తర్వాత చెప్పండి నాతోటి. But whatever it is, ఏమైనా సరే it is very clear that he was born in the captivity. ఆయన చెరకాలంలో జన్మించిన సంగతి మాత్రం తేటగా కనబడుతుంది. But in captivity, అయితే చెరలో ఉండగా the parents did not forget their spiritual responsibility. వారి తల్లిదండ్రులు పిల్లల పట్ల కలిగి ఉన్న ఆ ఆత్మీయ బాధ్యతను విస్మరించిన వారుగా లేరు. They knew who they are. వారు ఎవరై ఉన్నారో ఎరిగిన వారు. They are in captivity because of the sin of Judah. యూదా చేసిన పాపాన్ని బట్టి వారు చెరలో ఉన్నారు. But there is no point in crying over this. చెరలో ఉండి అలాగే ఏడ్చిచూ ఉండే దానిలో ఏమాత్రము The Lord has already said through his prophet Jeremiah, go and build houses, give in marriages, bring up families. ఇర్మియా ద్వారా ముందుగానే ప్రవచనం దేవుడు తెలియచేశాడు వారికి, మీరు వెళ్ళండి, అక్కడ గృహాలు కట్టుకోండి, I వివాహం will surely bring you back. నిశ్చయముగా నేను మిమ్మల్ని తిరిగి వెనుకకు తీసుకువస్తానని. We are going back. మనము తిరిగి వెళ్తున్నాం.
when we go back, what are we going to do? మనం అక్కడికి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ ఏం We చేయబోతున్నాం? are going to serve our living God. మన సజీవుడైన దేవుని సేవించబోతున్నాం. So here is our son. కనుక ఇక్కడ మనకు Whether I'm going or not, నేను వెళ్తున్నా లేకపోయి వెళ్ళకపోయినా కూడా he should serve God. నా కుమారుడు అక్కడికి వెళ్ళి దేవుని సేవించాలి. So, dear son, you should know to whom you belong. కనుక నీవు కుమారుడా, నీవు ఏ వంశానికి చెందిన వాడవో నీవు ఎరిగి ఉండాలి. You know the legacy of the past. నీ వంశ ఆ గత క్రమాన్ని నీవు ఎరిగిన వాడవుగా ఉండాలి. Aaron, who was shown the grace of God and made as the high priest. దేవుని కృపను చూపి ప్రధాన యాజకుడుగా చేయబడిన ఆ అహరోను, The one who was the messenger of God. దేవుని వర్తమానికుడుగా లేక దూతగా ఉన్నటువంటి The one who served God in the holiest of holies. అతి పరిశుద్ధ స్థలములో దేవుని సేవ చేసినటువంటి ఆయన, You belong to such a family. అతని లేక ఆ కుటుంబానికి నీవు చెందిన వాడవని వారు నేర్పారు. God is going to take you home. దేవుడు నిన్ను తిరిగి ఆ దేశానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. So when you go, నీవు వెళ్ళినప్పుడు you have to serve the living God. నీవు సజీవుడైన దేవుని సేవించాలి. They taught him. నేర్పారు వారికి, పిల్లలకు వారు. They kept him aware of everything. తెలుసుకోవలసిన సంగతులన్నిటినీ వారికి జ్ఞాపకంలో ఉంచారు. They fulfilled their responsibility. వారి బాధ్యతను పిల్లల పట్ల వారు నెరవేర్చారు. It is the responsibility of the shepherds today. మందల కాపరి, In కాపరుల the యొక్క assembly, సంఘములో వారి బాధ్యత. whatever may be the difficulties. కష్టాలు ఏమైనా ఒకవేళ కావచ్చు. You know, there is an English saying, if there is a house, there will be a door. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఒక ఇల్లు అనేది ఉంటే దానికి ఒక తలుపు లేక ద్వారం అనేది తప్పక So if ఉంటుంది. there is an assembly, there is going to be definitely problem. సంఘం ఉంది అంటే సంఘములో తప్పక సమస్యలు ఉంటాయి. And assembly politics will be there. సంఘములో రాజకీయాలు లేక సమస్యలు ఉంటాయి అక్కడ. Keep that aside. You prepare the sheep for the future. వాటిని పక్కకు విడిచిపెట్టి ఆ మందను రాబోయే దినాల కొరకే మీరు సిద్ధం చేయండి. You teach them their spiritual responsibility in the house of God. దేవుని ఇంటిలో వారికి ఉన్నటువంటి ఆత్మీయ బాధ్యతను వారికి మీరు నేర్పండి. Verse 6 begins with a wonderful thing. 6వ వచనం ఒక అద్భుతమైన మాటతో ప్రారంభమవుతుంది. This Ezra. ఈ ఎజ్రా. Which Ezra? ఏ ఎజ్రా? The one who knew to whom he belonged. ఈ ఎజ్రా తాను ఎవరికి చెందినవాడో ఎరిగినటువంటి వాడైన ఎజ్రా. That Ezra ఈ ఎజ్రా went up from Babylon. బబులోను నుండి యెరూషలేముకు వెళ్తున్నాడు. Now see the other two groups. మిగిలిన 2 గ్రూపులను చూడండి. What a sad thing. ఎంత దుఃఖకరమైన సంగతి. Now here, ఇక్కడ it is written about him. ఆయన గురించి రాయబడింది. He was a ready scribe in the law of Moses. దేవుని ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి. There were no digital Bible, my dear friend. ఆ దినాల్లో డిజిటల్ బైబిల్ కదా లేవు సోదరులారా. How did the parents teach the law of Moses? మోషే ధర్మశాస్త్రాన్ని తల్లిదండ్రులు పిల్లలకు ఏ రీతిగా నేర్పారు? Can you tell me? చెప్పండి. It's very simple. సింపుల్ కదండి. Bible has given the answer to that. బైబిల్లోనే మనకు సమాధానం ఉంది. How did he know the law of Moses? దేవుని లేక మోషే ధర్మశాస్త్రాన్ని వారు ఎలా ఎరిగిన వారుగా ఉన్నారు? How did his parents teach him? తల్లిదండ్రులు ఏ రీతిగా పిల్లలకు నేర్పారు దానిని? Is that the right thing? సరిగా చెప్పండి. Yeah. Deuteronomy 6. When they sit, they stand, they walk. Okay. Now why I mention this? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, How many hundreds of years have passed? ఎన్ని వందల సంవత్సరాలు గతించిపోయాయి After Deuteronomy. ద్వితీయోపదేశకాండం తర్వాత. So these families have continued faithful. వీరు ఈ పనిలో నమ్మకంగా కొనసాగారు. Passed on. వారు నేర్చుకున్నది మిగిలిన వారికి నేర్పేది వారికి Mouth to mouth, generation to generation. ఒక తరము తర్వాత రాబోయే తరానికి తమ నోటితో వారు ఎరిగిన సంగతులు బోధించి. You know what the scripture says here? You read it. లేఖనాలు ఏం చెప్తున్నాయో మీరు చదువుతున్నారు. Ready scribe, that means nothing is forgotten, brother. ఆయన ప్రవీణత గల శాస్త్రి అంటే ఏమీ మరిచిపోయిన వాడు కాదు సహోదరులారా. Most difficult task. ఎంతో కష్టమైన పని. Saturated with the word of God in their heart and their soul and passed it on faithfully. అలాంటి వారు దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగిన వారై, తలంపులలో కలిగిన వారై పిల్లలకు నేర్పిన వారుగా ఉన్నారు. Now question, ఇప్పుడు ప్రశ్న, how are we? మనం ఏ విధంగా నేర్పుతున్నాం? May the Lord help us.
ప్రభు మనకు సహాయం చేయను గాక.